రబీ కంది ప్రస్తుతం 15 నుండి 20 రోజుల దశలో ఉంది. ఖరీఫ్ కందితో పోల్చితే తెగుళ్ల బెడద తక్కువగా ఉన్నా పురుగులు మాత్రం ఆశిస్తూనే ఉన్నాయి. వీటి వల్ల పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కంది పంటలో వేయాల్సిన ఎరువులు, పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. రబీలో 3-4 నీటి తడులు అందించే వసతి ఉన్న ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేశారు రైతులు. ప్రస్తుతం 15 నుండి 20 రోజుల దశలో ఉంది. ఈ దశ నుండి ఆశించే పురుగులు, తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో గుర్తించి నివారించకపోతే పంటకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదముంది. రబీ కందికి ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఈ రబీ కంది అనేది ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 500-600 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రబీ కంది అనేది చూసుకున్నట్లయితే మరి సుమారుగా అక్టోబర్ చివరి వారంలో రైతులు విత్తుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా మరి ఇప్పుడు నుంచి పంట చివరి వరకు ఈ చీడపీడల పైన, అదేవిధంగా ఎరువుల యాజమాన్యము, తర్వాత నీటి తడులు, ఈ మూడింటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రబీ కంది అనేది వర్షాధారం కాక నీటి సౌకర్యం మీద ఆధారపడి పండించే పంట కాబట్టి రబీలో ముఖ్యంగా 4 నుంచి 5 తడులు అవసరం పడుతుంది. అయితే ఈ యొక్క పూత దశలో, అదేవిధంగా కాయ తయారయ్యే దశలో ఖచ్చితంగా నీటి ఎద్దడి ఉండకూడదు. అప్పుడే దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే 36 కిలోల యూరియా, అదేవిధంగా 165 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 12 కిలోల పొటాష్ ఎకరానికి వేయవలసి ఉంటుంది. అయితే ఇది విత్తనం వేసేటప్పుడు కానీ సుమారుగా 1 మంత్ క్రాప్ లోపు వేసినట్లయితే పంట బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పొటాష్ ఎరువును కూడా ఖచ్చితంగా ఎప్పుడొకసారి వేసుకోవాలి, ఎందుకంటే కాయ సైజు పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే చీడపీడల విషయానికి వస్తే ముఖ్యంగా ఇప్పుడు అక్కడక్కడ ఎండు తెగులు అనేది కనబడతా ఉంది. మరి ఈ ఎండు తెగులు వేరు దగ్గర బూజు లాంటి శిలీంధ్రంతో వస్తూ ఉంటుంది. ఈ శిలీంధ్ర నివారణకి ముఖ్యంగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదట్లో పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి ఖరీఫ్ కాలంలో ఎక్కువగా ఈ యొక్క మారుకా మచ్చల పురుగు, అదేవిధంగా శనగపచ్చ పురుగు, కాయ ఈగ, ఈ 3 ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. సో అవి కూడా రబీలో పూత దశలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి పూత దశ నుంచి దృష్టి సారించి ముఖ్యంగా వాటి నివారణ మందులుగా ఈ యొక్క క్లోరోపైరిఫాస్ 50EC లేదా లాంబ్డాసైలోత్రిన్ లేదా ఇమామెక్టిన్ బెంజేట్ లేదా ఫ్లూమెండమైడ్, ఐసోసైక్లోజోరం, ఫ్లుక్సామెటామైడ్, ఈ మందులను అడఫా ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే ఆ ముఖ్యంగా కీటకాలను నివారించుకోవచ్చు. ఇకపోతే రసం పీల్చే పురుగుడు కూడా కొంత జనవరి, ఫిబ్రవరి మాసంలో లేదా వడగండ్లు పడ్డప్పుడు వచ్చే అవకాశం ఉంటాయి. పేనుబంక కానీ, పచ్చదోమ కానీ, అదేవిధంగా తామర పురుగు. సో వీటి నివారణకు కూడా ఎస్ఫేట్ లేదా ఎస్టామిప్రిడ్ మందులను పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే తెగుళ్ళ విషయానికి వస్తే, ఎందుకంటే చలి ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి రబీ కంది ఈ ఆకుమచ్చ తెగులు కానీ లేదా బూడిద తెగులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటి నివారణకి అజాక్సోస్ట్రోబిన్ ప్లస్ డైఫెన్కోనజోల్ లేదా పైరాక్లోస్ట్రోబిన్ మెథిరామ్ లేదా కార్బండిజం మ్యాంకోజెబ్ మందులను ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా మరి ప్రస్తుతం రబీ కంది అనేది ఎక్కువ విస్తీర్ణంలో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి పంట చివరి వరకు ఈ యొక్క అన్నిటి సమస్యలపైన దృష్టి సారించి దానికి అనుగుణంగా తగు చర్యలు చేసినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.